నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగింది. అయితే ముఖ్యంగా సౌత్ ఇండియన్స్ తీసుకునే ఫుడ్ లో రైస్ క్వాంటిటీ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. అది ప్రతి ఒక్కరికి తెలుసు. అది మనకి ఇప్పుడు కాదు, పూర్వకాలం నుంచి కూడా మనకు వస్తున్న ఫుడ్ హ్యాబిట్స్ లో ఒకటి. అయితే ఉన్నట్టుండి రైస్ కంటెంట్ తగ్గించుకోండి అని డాక్టర్స్ చెప్తున్నారు. వైట్ రైస్ తినడం వల్ల అనేక రకాలైనటువంటి నష్టాలు ఉన్నాయి కాబట్టి మనం తీసుకునే ఆహారంలో రైస్ క్వాంటిటీ చాలా తక్కువగా ఉండాలి అని చెప్తున్నారు. గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. దీనికి ఆల్టర్నేటివ్ ఏంటని ఆలోచిస్తే అందులో నుంచి మనకు వచ్చిందే ఈ వైట్ రైస్ కి బదులు మనకి ఆల్టర్నేటివ్ ఇంకా చాలా రైసెస్ ఉన్నాయి. దాన్ని వాడడం వల్ల అనేక హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి అని నిపుణులు చెప్తున్నారు. అందులో ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ మధ్య కాలంలో మనకు వినిపిస్తుంది బ్లాక్ రైస్ అండ్ రెడ్ రైస్, అలాగే బ్రౌన్ రైసెస్, ఇవన్నీ కూడా మనకు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నేను శ్రీకాకుళం జిల్లా గార మండలం ఆరింగపేట అనేటటువంటి ఒక గ్రామంలో ఉన్నాను. ఇక్కడ చూసుకోవచ్చు, ఒక రైతు మాత్రం బ్లాక్ రైస్ అలాగే రెడ్ రైస్ రకరకాల రైస్లను పండిస్తానని చెప్తున్నారు వైట్ రైస్ కి ప్రత్యామ్నాయంగా. అయితే దీని వలన చాలా లాభాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఎటువంటి ఎరువులు కూడా వాడక్కర్లేదని చెప్తున్నారు. మరి ఆ రైతుతో మాట్లాడేద్దాం. దీని వల్ల ప్రాఫిట్స్ ఏంటి, అదే విధంగా ఈ పంటని ఎలా పండిస్తారు. సార్ నమస్తే. నమస్కారం. పేరు? నా పేరు జగ్గారావు అమ్మ. జగ్గారావు గారు, సాధారణంగా రైతులందరూ కూడా మరీ ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా ఉత్తరాంధ్రలో మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా వైట్ రైసే పండిస్తాం, వరిని. కానీ మీరు మాత్రం బ్లాక్ రైస్ అలాగే రెడ్ రైస్ ఇవి పండిస్తున్నారు. ఎందుకు ఇటువైపు వచ్చారు అసలు? ఇటువైపు రావాలంటే ఇప్పుడు ఎక్కువ మంది ఎడ్యుకేటర్స్ అంతాను, చదువుకున్న వాళ్ళంతాను మనం ఏంటంటే ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ వహించారమ్మా. ఆ శ్రద్ధ వల్ల ఏంటంటే ఈ వెరైటీస్ కావాలని కోరుకుంటున్నారు. వాళ్ళు అడిగేటప్పుడు మనం వాళ్ళకి కావాల్సిన వెరైటీ ఇవ్వాలి కదా. దాని మీద మనం న్యాచురల్గా చేయాలి. నేను 2009 నుండి చేస్తున్నాను న్యాచురల్గా చేయడానికి కూడాను ఏమిటంటే మూలాధారం మనం ఎరువులు పురుగు మందులు లేకుండా పండించవచ్చు, గో ఆధారిత వ్యవసాయం చేయొచ్చు. గోవు తాలూకు వ్యర్థాలనే మనం పొలంకు వాడితే పురాతనం నుండి అదే వాడేవారు. కాకపోతే ఏంటంటే దాన్ని సహజంగా ఇప్పుడు మర్చిపోయారు, జనాలు మర్చిపోయి ఎరువులు ఎక్కువ అత్యధిక దిగుబడుల కోసం చూస్తూ ఎరువులు పురుగు మందులు ఇవన్నీ పెట్టేసి చేసుకుంటున్నారు. మేమేంటంటే నాకు మొదటి నుండి ఈ విషరహిత ఆహారం, మనం 10 మందికి ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారాన్ని మనం పండిద్దాం, దాన్ని మార్కెట్ చేయడం ఎలాగా అని మనం 2009 నుండి స్టడీ చేస్తూ ఆన్లైన్లో మన ప్రోడక్ట్ మనం ఎలా పండిస్తున్నాము ఏమిటి, దాన్ని మనం ఆన్లైన్లో ప్రొడ్యూస్ చేయడం వల్ల 10 మంది ఆకర్షితులై మాకు ఆ వెరైటీ కావాలి మీరు ఇవ్వండి అని అంటున్నారు. దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఈ కొన్ని రకాలు పెట్టానండి. రెడ్ రైస్ పండించే వాటిలో ప్రధానంగా ఏ రకాలు ఉన్నాయి? నేను పండించే రకాల్లో నవారా ఒకటండి, కులాకర్ ఒకటి, రెడ్ రైస్లే 3 రెడ్ రైస్లే. నవారా, కులాకర్రు, రక్తశాలి. రక్తశాలి ఏంటంటే రక్తం తక్కువ ఉండేవాళ్ళు, సహజంగా అది సన్నం రకం బాగుంటది, ఎర్రగా ఉంటది బియ్యం. రక్తశాలి తర్వాత కాలాబట్టి బ్లాక్ రైస్ నల్లగా ఉంటది అనమాట. అది క్యాన్సర్ అన్ని రకాల వ్యాధులకు కూడా బాగా పనిచేస్తుందండి. క్యాన్సర్స్కి అన్నిటికి ప్రతి మొండి వ్యాధులకు కూడా బాగా పనిచేస్తుందట. ఇప్పుడు నవారా అనే వెరైటీ ఎర్రగా ఉంటుంది బియ్యం. అది ప్రత్యేకంగా షుగర్ పేషెంట్లకి అది నిర్ణయించబడింది. అది ఆహారం తీసుకుంటే దానివల్ల ఏం ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే ఎర్రగా ఉంటుంది అంతేగాని ఇంచుమించు మనకి 30 నుండి 40 మినిట్స్ ఇంచుమించు 1 అవర్ వరకు పడుతుందండి అది ఉడకటానికి. కాకపోతే ప్రాసెసింగ్ కూడా నైట్ మనం ప్రాసెస్ చేసుకోవాలి. రాత్రి నీళ్ళలో వేసి రాత్రి అంతా నీళ్ళలో ఉంచి తర్వాత మనం పొయ్యి మీద పెట్టి అసలులో పెట్టి చేసుకుంటే 1 గంట 40 నిమిషాల్లో మనకి అన్నం తయారవుతుంది. అన్నం తయారవు బాగా ఉడికేటప్పుడు దానిపైన తెట్టులాగా వస్తుంది అనమాట. ఆ తెట్టుని మనం వేరు చేసి అది వ్యర్థం అనమాట. మనం బెల్లం మరగబెట్టేటప్పుడు ఎలాగ బెల్లం నీళ్ళు మరగబెడితే తెట్టు ఎలాగ వస్తుంది వ్యర్థం, ఆ వ్యర్థాన్ని తీసి బయటపడేసి కాసేపు ఉన్న తర్వాత ఇంచుమించు 1 గంట 10 నిమిషాల్లో మనకి అది ఉడికిపోతుందండి. అది ఉడికిపోయిన తర్వాత దాన్ని మనం గెంజి వాడ్చుకోవాలన్నమాట. గెంజి వాడ్చుకొని ఆ గెంజిని వేస్ట్ చేయకుండా గెంజిని చల్లారిన తర్వాత మిరపకాయ తొడుములు
వేసి దాని మీద పలసని బట్ట కప్పేసి ఉంచేసి ఉదయానికి రేపు తర్వాత మార్నింగ్కి ఆ గంజిని మనం వాడుకోవచ్చు. అది ప్రోబయోటిక్స్ అనేసి లాక్టోసిలోఫిలస్ బ్యాచిలస్ బాగా డెవలప్ అవుతాయి. దానివల్ల ఆ గంజి కూడా ప్రయోజనం, ఆరోగ్యానికి ప్రయోజనం. ఈ అన్నాన్ని మనం గంజి కూడా మనం పాడే అవసరం పని లేదమ్మా. ఆ గంజి కూడా మనం ఎక్కువ మన ఆరోగ్యానికి మంచిది. ఆ గంజి కూడా ఎక్కువేం రాదు, తక్కువ వస్తుంది. ఒక మనకి 2-3 కుటుంబానికి సరిపడినట్టు వాళ్ళకి సరిపడిన గంజి వస్తుంది. అది నెక్స్ట్ రోజు మనం పాడు చేయకుండా దాన్ని మనం వాడుకుంటే చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఇది ఎక్కువ ప్రత్యేకంగా ఇలాగా 3 నెలలు వాడితే షుగర్ పూర్తిగా కంట్రోల్ అవుతుందనేసి చాలామంది పరిశోధన పూర్వకంగా చెప్పారు. దాని మీద మనకి వాళ్ళు ఎలా క్యాచ్ చేశారో మనల్ని పట్టుకొని వచ్చి ఇది పండించండి, నాకు ఎక్కువ డిమాండ్ కులాకర్ అనే వెరైటీ ఇప్పుడు ఎక్కువ. కులాకర్ ఏంటంటే గర్భిణీ స్త్రీలకి, బాలింతలకి న్యాచురల్ డెలివరీ వస్తుందట ఈ గర్భిణీ స్త్రీలు, బాలింతలు. ఈ కులాకర్ అనే వెరైటీ పండించమనేసి నాకు ఆర్డర్ వస్తే దానికోసం ఇప్పుడు 5 ఎకరాలు సుమారు పెట్టాను కులాకర్ అనే వెరైటీ. ఇది 120-125 రోజుల్లో వస్తుంది. మనం 3 సంవత్సరాలు బాగా కష్టపడితే కనుక ఇంకా దానికి మనం ఇంకేమి చేయక్కర్లేదు. నేలను బాగా సారవంతం అయిపోతుంది. నేలను డిస్టర్బ్ చేయకుండా ఉంటే దాని ఇష్టంగా మనకి ఏంటంటే ఓన్లీ కలుపు మాత్రం వస్తుంది. ఆ కలుపు నివారణ కోసం లైన్ సోయింగ్ పెట్టుకుంటాం. చూడండి, లైన్లో పెట్టుకున్నందువల్ల వేడరని దీంతో ఆ వీడింగ్ చేసి ఆ లైను కలుపు లేకుండా చేసుకోవచ్చు. మనం వీడితో కలిపినందువలన ఈ దుబ్బు సైజ్ కూడా పెరుగుతుంది, మనకి ఈల్డింగ్ కూడా దిగుబడి వస్తుంది. మనకి ఎకరం 14-15 బస్తాలు మనకి వస్తాయి. ఒక బస్తా ఇంచుమించు 6,000-7,000 రూపాయలకి వెళ్తుంది. ఒక బస్తా 80 కేజీల బస్తా 6,000-7,000 రూపాయలకి వెళ్తుంది. మనకి మార్కెట్లో 1,200, 1,300, 1,500 ఆ రేట్లో ఉంది వైట్ రైస్. ఈ రెడ్ రైస్, ఈ కులాకర్ అనే వెరైటీ మనకి ఒక 80 కేజీలు మనం మిల్లు పట్టిస్తే 50-55 కేజీలు బియ్యం వస్తుంది. ఆ బియ్యాన్ని మనం ఏంటంటే ఓన్లీ పొట్టు తీసి రావడమే కాబట్టి దాన్ని 150 రూపాయల కిలో మనం మార్కెట్ చేసుకోవచ్చు. అదే హోల్సేల్ అని అయితే మనం 100, 110, 120కి మనం అమ్మేయవచ్చు అనమాట. హోల్సేల్ కూడా కొనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు మన శాంపిల్స్ టెస్టింగ్ చేసుకొని మన నాణ్యంగా ఉందా లేదా అనేది టెస్టింగ్ చేసుకొని పట్టుకెళ్ళి వాళ్ళు కూడా ఉన్నారు. దాని మీద ఏంటంటే మనకు మార్కెట్ పరిస్థితి తెలిసింది కాబట్టి దీనివల్ల నేను లాభం పొందుతున్న. తర్వాత ఏమి వేయకుండా పండుతుంది కదా, విషం లేని ఆహారం ఇస్తున్నాం కదా, మనం మంచి ఆహారాన్ని జనాలకు అందిస్తున్నాం కదా. అలాంటప్పుడు మనం చేయడానికి మనం నష్టపోవడం లేదు, నష్టం లేదు. 10 మంది మనకు చెప్పుకుంటారు, ఎంతో మంది వస్తున్నారు, రైతులు వస్తున్నారు, చూస్తున్నారు, ఏమి ఎరువులు లేకుండా ఎంత నల్లగా ఎంత బాగుందనేసి చెప్తున్నారు. నాకెంత ఆనందం ఇది. ఈ ఆనందం ముందు మరి ఇంకేం లేదు. ఆనందంగా ఉదయం నుండి సాయంత్రం వరకు మనం ఫీల్డ్ లో గడుపుకొని. సో అంటే ఇవి తినడం వల్ల చాలా వరకు హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అని ప్రస్తుతానికి తెలుసు. కానీ పండించే విధానం అంటే ఏదైనా సరే మనం తినాలి అంటే రైతులు పండించి ఇవ్వాలి కదా. కానీ మార్కెట్ లో కానీ లేదా రైతులు కానీ ఇప్పటికీ కూడా ఎక్కువ శాతం వైట్ రైస్ ఒక్కటే పండించడం తెలుస్తుంది. 80% వైట్ రైస్ అడుగుతారమ్మా, 20% మాత్రం ఈ రెడ్ రైస్. సో ఈ రైస్ పండించాలి అనుకున్న రైతులకి మీరు ఏం చెప్తారు? ఇది పండించడం సులభమే కానీ మార్కెట్ చేసుకోగలగాలి. మెయిన్ మార్కెట్ చేసుకోగలిగితే వైట్ రైస్ కంటే ఈ రెడ్ రైస్, బ్లాక్ రైస్ బాగుంటాయి. మార్కెట్ చేసుకోగలగాలి. దిగుబడి ఎక్కువ వస్తుంది. ఎక్కువ కాదు, దాని మీద దిగుబడి తక్కువైనా సరే మార్కెట్ పరంగా రేట్ ఎక్కువ. మనం మార్కెట్ చేసుకోగలిగితే ఈ రెడ్ రైస్, బ్లాక్ రైస్ అత్యధిక ఆదాయం, ధర ఎక్కువగా ఉండడం వల్ల. బ్లాక్ రైస్ అయితే మనం ఆన్లైన్ లో చూస్తే ఫ్లిప్కార్ట్ తర్వాత వేరే ఛానల్స్ కొడితే 300-350 రూపాయలు కేజీ అమ్ముతున్నారు వాళ్ళు. మరి రైతు దగ్గర 100-150 రూపాయలు కొనడానికి ఏముంది, ఈజీ కదా. అందుకోసం అనేసి మేము మాకు 100 రూపాయలు ఇచ్చినా సరే మాకు నష్టం రాదు, లాభమే వస్తుంది. మరి అలాంటప్పుడు ఒక బస్తా 15 బస్తాలు అయినా 15,000, 7,000, 6,000 అమ్ముకుంటాం కదా. దానివల్ల మాకు లాభం. అది పరిస్థితి. తర్వాత ఇది 125 రోజులు పంటది, 125 రోజులు పంటది, దీన్ని పండించాలి. మనం 20-25 రోజుల్లో నారుమడి తర్వాత మనం నాట్లు వేసుకోవాలి. నాట్లకి మాత్రం ఖర్చు అవుతుంది, ఎందుకంటే లైన్ సోయింగ్ పెట్టాలి కాబట్టి ఖర్చు ఎక్కువ అవుతుంది. ఆ లైన్ సోయింగ్ కానీ కాకపోతే మామూలు గుడిసామంటే లేబర్ ఎక్కువ, చాలా ఎక్కువ అయిపోతుంది. ముఖ్యంగా ఏ నెలలో ఎప్పుడైనా పండించుకోవచ్చు. సంవత్సరం మొత్తం మీద 2-3 పంటలు పండించుకోవచ్చు.
మళ్ళీ రబీలో పండించి ఇప్పుడు రబీలో వేసాను, అవును. మళ్ళీ ఖరీఫ్లో కూడా ఖరీఫ్లో వేసేసుకోవచ్చు. మ్మ్. మేము ఎందుకంటే రబీలో ఎర్ర రకాలు పండిస్తాను, మ్మ్. ఖరీఫ్లో తెలుపు రకాలు పండిస్తాను. ఓకే. తెలుపు రకాల్లో కూడాను మంచి వెరైటీస్ ఉన్నాయి. మ్మ్. సన్నం మైసూరు మల్లిక అనేసి చిన్నపిల్లలకు అనువైన ఆహారం ఓకే. మైసూరు మల్లిక. మ్మ్. తర్వాత బహురూప్ అనే ఒక వెరైటీ ఉంది, మ్మ్. అది మైసూరు మహారాజు బాగా తినేవారట. అది ఏంటంటే పెద్ద వయసు వాళ్ళకి, ముడుకుల నొప్పులు వాళ్ళకి వీళ్ళు ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు బహురూపి. కొద్ది చిన్న గింజ, దుడ్డు గింజ ఉంటుంది. ఓకే. అదే నారాయణ కామిని అనుకోండి, సన్నగా ఉంటుంది, బాగుంటుంది. మ్మ్. అది 150, 160 రోజుల పంట, 150 రోజుల పైన పండిన పంట అది. ఇవి మనకు తక్కువ రోజుల్లో వచ్చేస్తుంది, ఎక్కువ డబ్బులు వస్తున్నాయి. ఓకే. మీరు బ్లాక్ రైస్ ఈ రెడ్ రైస్ పండించడం వలన సుమారు ఎంత సంపాదిస్తారు, అంటే సంవత్సరానికి ఎంత మనకి లాభం వస్తుందంటారు? మనకు లాభం ఏంటంటే మనం 15 బస్తాలు మనం పండించుకున్న మ్మ్. 1,00,000 రూపాయల వరకు ఎకరం మీద వస్తుంది అనమాట. ఓకే. ఈ రేట్ రైస్ మనం ఏంటంటే మెయిన్ మార్కెట్ చేసుకోగలగాలి. మ్మ్. నేను మార్కెట్ చేసుకోగలుగుతున్నాను కాబట్టి 2009 నుండి నేను ట్రై చేస్తున్నాను కాబట్టి మ్మ్. మార్కెట్ నాకు ఉంది కాబట్టి నేను హాయిగా దీన్ని ఎంజాయ్ చేస్తున్నాను. ఓకే. 10 మందికి ఆదర్శంగా ఉన్నాను. చాలా మంది వస్తున్నాను, రైతులు కూడా చెప్తున్నాను, మీరు కొద్దిగా పెట్టుకోండి, మీ ఇంటి వరకైనా మీరు తీసుకోండి అని చెప్తున్నాను. మ్మ్. చాలా మంది స్పందిస్తున్నారు కూడా. ఓకే. సో చిన్న ప్లేస్ లో కూడా మనం ఇళ్ళ దగ్గర దీన్ని పెంచుకోవచ్చు ఇళ్ళ దగ్గర పెంచుకోవడానికి అవ్వదమ్మా, అంటే complete నీరు గా సదుపాయం field ఉండాలి. ఓకే. ఇల్లు దగ్గర కూడా పండించుకోవచ్చు, మ్మ్. కాకపోతే అంటే నీటి సదుపాయం ఉండాలి. అనుగుణంగా ఉండాలి, అనుకూలంగా నేల, అది సదుపాయం అది ఉండాలి. మనం ఇంటి దగ్గరైనా పండించుకోవచ్చు, ఓకే. కాకపోతే చిన్న మొత్తంలో చేయడం అంటే కష్టం ఈ కదా. వంగడాలు మనకి మార్కెట్ లో దొరుకుతాయి మార్కెట్లో అంటే మాలాంటి వాళ్ళు ఇస్తారమ్మా, ఓకే. మరి ఎవరి దగ్గర పండించిన రైతులే మళ్ళీ మేము ఇంకో రైతుకి ఇస్తాం. ఓకే. చాలా మందికి ఇస్తుంటాం. మన ఖరీఫ్లో పండించిన మైసూరు మల్లిక దాన్ని ఇచ్చాను, కులాకర్ కూడా ఇంకోళ్ళకి ఇచ్చాను. మ్మ్. మన రక్తశాలి, కులాకరు, కాలాబట్టి ఇవేంటంటే ఇప్పుడు మన ఖరీఫ్లో కాలాబట్టి పండింది బ్లాక్ రైస్, నల్ల బియ్యం అనమాట. అవి విత్తనాల కోసం ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు ఉంటుంది అది. ఓకే. ఈ వెరైటీస్ ఎవరైనా అడిగితే మనం ఈ విత్తనాలని వాళ్ళకి ఇస్తాం అనమాట, విత్తనం రూపంలో. సో అలాగా చాలా మంది సర్క్యులేషన్ అవుతుంది. ఓకే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో నమస్తే. మచ్. సో చూసారు కదా, సాధారణంగా హెల్తే కాదు మనకి దిగుబడి కూడా, అంటే దిగుబడి తక్కువ వచ్చినప్పటికీ మార్కెట్లో దీనికి డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి రైతులకి లాభాలు కూడా బాగా వస్తాయని చెప్తున్నారు. అంతేకాదు ఇప్పుడు చెప్పినట్టుగా ఎన్ని హెల్త్ ప్రాఫిట్స్ ఉన్నాయా ఈ రైస్ వలన అని పెద్ద ఆయన చెప్తూ ఉంటే నిజంగా అనిపిస్తూ ఉంది. సో రెడ్ రైస్లో కానివ్వండి లేదా బ్లాక్ రైస్లో కానివ్వండి మనకి చాలా రకాలైనటువంటి రైసెస్ ఉంటాయంట. సో దానివల్ల ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని చెప్తున్నారు. కాబట్టి సో మనం తినే ఆహారంలో కాస్త వైట్ రైస్ని తగ్గించుకొని ఇలాంటి కొత్త రైస్ని యాడ్ చేసుకోవడం వలన మనకి హెల్త్ అనేటటువంటిది బాగా ఉంటుందని చెప్తున్నారు. ఈయనే కాదు, సాధారణంగా డాక్టర్స్ కూడా ఈ మధ్య మనం చూస్తున్నాం ఎక్కువగా వాటినే ప్రిఫర్ చేస్తున్నారు. సో ఇది ప్రస్తుతం ఇక్కడ ఉండేటటువంటి సిచ్యువేషన్. కెమెరా పర్సన్ వాసంతో సౌమ్య సుమన్ టీవీ.